ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ గాని అవేర్నెస్ గాని అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? అందరూ కోరుకుంటారు లేదా? మీరు అందంగా ఉంటే చూడాలని మీ తల్లిదండ్రులకు ఉంటుందా లేదా? కానీ తల సరిగా దూకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? చేతులు కడుక్కోకుండా ఉండడం కరెక్ట్ అంటారా మీరు? ఇంకో పక్క సరిగా షూ ఉంది మీకు, ఆ షూను కూడా సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, యూనిఫామ్ సరిగా మెయింటైన్ చేయకుండా పోవడం, ఇవన్నీ కరెక్ట్ అంటారా మీరు? అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు కదా స్కూల్లో, అందరికీ షూ ఇచ్చారు కదా, యూనిఫామ్ ఇచ్చారు కదా, బాత్రూమ్లు అదే బాత్రూమ్లు ఉన్నాయి కదా. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉంటారు. దానికి కారణం ఏంటి? దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈ రోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్ లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మీ స్టూడెంట్స్ నే పెట్టారు, ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు, ఎవరు బాగా ప్రిపేర్డ్ గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్ గా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీరు గాని సిద్ధంగా లేకపోతే మళ్ళా ముస్తాబు సెంటర్కి పంపిస్తున్నారు. అవునా కాదా? ఈ రోజే ప్రారంభమైంది అంతేనా? ఇంకా కొత్త, ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది.